టు ఏబిఎన్ క్లినిక్. లాక్డౌన్ ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. అన్లాక్ 4 సడలింపులలో భాగంగా ఎట్టకేలకు మెట్రో ట్రైన్లు పట్టాలెక్కబోతున్నాయి. రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను త్వరలో పునరుద్ధరిస్తామని, మరో 100 ప్రత్యేక రైళ్లను కూడా అందుబాటులోకి తెస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ పరిణామం 7 నెలలుగా ప్రయాణికులకు నోచుకొని వారి మనసుకు కాస్త ఊరటగా అనిపించవచ్చు. కానీ కరోనా కలకలం ఇంకా తగ్గనేలేదు. ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థ తిరిగి మెల్లగా పుంజుకుంటోంది. ఇక వాహనాల పరుగులతో బహిరంగ ప్రదేశాల్లో జనసంచారం సంపూర్ణ స్థాయిలో కనిపించనుంది. ఈ సమయంలోనే కరోనా నివారణకు మరిన్ని జాగ్రత్తలు పాటించడం, సూచనలు ఆచరించడం అందరికీ మంచిది. మనలోని రోగ నిరోధక శక్తి తగ్గితే ఎదురయ్యే సమస్యల్లో మొదటగా చెప్పుకునేది ఆర్థరైటిస్. ఈ వ్యాధిలో రకాలు, లక్షణాలతో పాటు హోమియోలో నివారణ గురించి తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మౌనికా గుప్తా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఆర్థరైటిస్ రావడానికి అసలు ముఖ్య కారణాలు ఏంటంటారు? సో జనరల్గా ఆర్థరైటిస్ అనే విషయం తీసుకున్నట్టయితే అది జాయింట్స్కి సంబంధించిన డిసీజ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే జాయింట్స్లో మనకి పెయిన్ ఉంటుందో, అలాగే స్టిఫ్నెస్ ఉంటుందో, అది మనము ఆర్థరైటిస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ ఆ జాయింట్లో స్టిఫ్నెస్ అండ్ పెయిన్ వేరే వేరే కాజెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వచ్చిన కాజ్ అయితే తీసుకున్నట్టయితే కనుక రుమటైడ్ ఆర్థరైటిస్లో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతింటూ ఉంటుందో అప్పుడు మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే అక్కడ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ జరగడం, అంటే జాయింట్ ఎముక మధ్యలో కొంచెం వరకు ఇన్ఫ్లమేటరీ చేంజెస్ జరగడము, అలాగే పెయిన్ ఉండడము, స్వెల్లింగ్ ఉండడం, ఇవన్నీ కూడా రుమటైడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. సో జనరల్గా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో చిన్న చిన్న జాయింట్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున్న లేవగానే వాళ్ళకి స్టిఫ్నెస్ ఉండడము, పెయిన్ ఉండడము, దాంతోపాటుగా జాయింట్స్లో స్వెల్లింగ్ అనేది చూడడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది మెయిన్గా ఇమ్యూనిటీకి సంబంధించిన ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు అనమాట. సో మిగతా అన్ని ఆర్థరైటిస్ కూడా మనకి వేర్ అండ్ టైర్ మెకానిజం వల్ల, అంటే అరుగుదల వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఉంటుంది. దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. అలాగే మన బాడీలో ఎప్పుడైతే మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండిపోతుందో, అంటే మన కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే ఎక్కువగా యూరిక్ యాసిడ్ మన బాడీలో కంటెంట్ ఉండడం వల్ల కానివ్వండి, ఇఫ్ ఇన్ కేస్ మనకు జాయింట్స్లలో పెయిన్ రావడం కానివ్వండి, అలాంటివి ఉంటే కనుక మనము గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్, అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట. సోరియాసిస్ అనే డిసీజ్ ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించింది ఉంటుందో అది లాంగ్ టర్మ్ ఎప్పుడైతే కంటిన్యూస్గా మనకి స్కిన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో అప్పుడు జాయింట్స్లో మనకి పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఆటో ఇమ్యూన్ వల్ల వచ్చేదాన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా చెప్పవచ్చు అనమాట. సో ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? సో మనము ఆర్థరైటిస్ విషయానికి తీసుకున్నట్టయితే, సో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎటువంటి ఏజ్ బార్ లేదండి. సో ఇది మనం చిన్న పిల్లల్లో నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరిలో కూడా మనం ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చూడవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకున్నట్టయితే కనుక, అంటే మేజర్ జాయింట్స్లో ఏవైతే మోకాళ్ళు, ఎల్బోస్, షోల్డర్స్, యాంకిల్ జాయింట్స్లో, హిప్ జాయింట్స్లో ఏవైతే అరుగుదల జరుగుతూ ఉంటుందో అది మనం ఆస్టియో ఆర్థరైటిస్గా చెప్పుకుంటూ ఉండొచ్చు. సో ఈ అరుగుదల అనేది ఏజ్కి సంబంధించింది కాబట్టి, సో వన్స్ ఫీమేల్ 30 or 35 క్రాస్ అవ్వగానే, లేకపోతే మేల్ 40 or 45 క్రాస్ అవ్వగానే మనకి బోన్లో డెన్సిటీ అనేది తగ్గిపోవడం, అలాగే కాల్షియం డెన్సిటీస్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి కొంతవరకు అక్కడ అరుగుదల అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ అరుగుదల అనేది కంటిన్యూస్గా ఉండడము, మనం ఎముక మీద ఏదైతే కార్టిలేజెస్ లేయర్ ఉంటుందో అది డిప్లీట్ అవ్వడం, అంటే డీజనరేట్ అవ్వడము, అక్కడ కొంతవరకు కంటిన్యూస్గా వేర్ అండ్ టైర్ మెకానిజం ఉండడం వల్ల కొంతవరకు దెబ్బతినడం వల్ల అక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ పెయిన్, దాని తర్వాత స్టిఫ్నెస్, అంటే మూమెంట్ అనేది ఈజీగా ఉండకుండా అలాగే స్టిఫ్నెస్ అయిపోవడం, ఇవన్నీ కూడా మనం ఆస్టియో ఆర్థరైటిస్లో చూస్తుంటాం. సో మోస్ట్ ప్రాబబ్లీ 30 అబోవ్ ఏజ్ వాళ్ళలో మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చూడవచ్చు అనమాట. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, ట్రొమాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ప్రీవియస్గా ఏదైనా హిస్టరీ ఉంటుంది, లాంగ్ స్టాండింగ్ హిస్టరీ ఆఫ్ యూరిక్ యాసిడ్ కంటెంట్స్ ఉన్నా కానివ్వండి, లాంగ్ స్టాండింగ్ హిస్టరీ ఆఫ్ సోరియాసిస్ ఉన్నా కానివ్వండి, వాళ్ళకి ఏ ఏజ్లోనైనా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. హెరిడిటీ వల్ల వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? సో ఈ ఆర్థరైటిస్ అనేది మెయిన్గా మనకి వేర్ అండ్ టైర్ మెకానిజం వల్ల, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆస్టియో ఆర్థరైటిస్, మనం ఆర్థరైటిస్ అని చెప్పగానే ఫస్ట్ మోస్ట్ ప్రాబబుల్లీ మనం ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుంటాం కాబట్టి ఇది హెరిడిటరీ వల్ల అనేది కొంతవరకు ఉంటుంది. కాకపోతే ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ వేర్ అండ్ టైర్ మెకానిజం వల్ల, అంటే అధిక బరువు ఉండడం వల్ల కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా దాని మీద ప్రెషర్ పడడం వల్ల కానివ్వండి, జాయింట్స్ మీద
మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కాకుండా మన రుమటైడ్ ఆర్థరైటిస్ ఏదైతే ఉంటుందో అది హెరిడిటరీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే అది ఇమ్యూన్ సిస్టమ్ కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అంటే పెటర్నల్ కానివ్వండి మెటర్నల్ డిఎన్ఏలో ఎప్పుడైతే ఆ జీన్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో అక్కడ ప్రాబ్లం ఏదైతే స్టార్ట్ అవుతుందో అది ఆఫ్ స్ప్రింగ్ అంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అనమాట. సో రుమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి గౌటీ ఆర్థరైటిస్ కానివ్వండి మనము ఇన్హెరిటెన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అనమాట. ఆర్థరైటిస్కి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం అంటారు? సో జనరల్గా ఆర్థరైటిస్కి తీసుకున్నట్టయితే నార్మల్ పెయిన్ ఉంటుంది, ఓన్లీ నీ జాయింట్ వరకే పెయిన్ ఉంటుంది, లేకపోతే ఏదైనా ఒక స్పెసిఫిక్ జాయింట్ వరకే పెయిన్ ఉంటుంది అంటే కనుక మనము ఎక్స్రే ఆఫ్ నీ కానివ్వండి ఎక్స్రే ఆఫ్ ఆ జాయింట్ కానివ్వండి అడ్వైస్ చేస్తూ ఉంటాం. లేదు చిన్న చిన్నగా అన్ని జాయింట్స్లో పెయిన్ ఉంటుంది, విత్ వీక్నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, ఇవన్నీ అంటే కూడా మనం ఆర్ఏ ఫ్యాక్టర్ అడ్వైస్ చేస్తాం అనమాట. ఆర్ఏ ఫ్యాక్టర్ అలాగే సిఆర్పి అనేసి యాంటీసీసీపీ అనేసి హెచ్ఎల్ఏబి 27 అనేసి ఇవన్నీ కూడా మనం టెస్ట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ ఇన్ కేస్ ఆస్టియోఆర్థరైటిస్ కాకపోతే కనుక మిగతా ఏదైనా ఆర్థరైటిస్ ఉందా అని రూల్ అవుట్ చేయడానికి మనం ఈ టెస్ట్ అన్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? సో ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వచ్చే లైక్ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల వచ్చే ఆర్థరైటిస్లో మెయిన్గా మనం రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పుకోవచ్చు. సో ఇది చాలా ఫ్రీక్వెంట్గా అనేది రేర్ కేసెస్లో ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ హెరిటెన్స్లో అంటే ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఉన్నట్టయితే కనుక ఆఫ్ స్ప్రింగ్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వీ కెన్ సే లైక్ 60% ఆఫ్ ద ఛాన్సెస్ ఆర్ దేర్ అనమాట. సో ఇన్హెరిటెన్స్ వల్ల రావడం కానివ్వండి, ఇమ్యూనిటీ సిస్టమ్ లో అవ్వడం వల్ల కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ ఇంకేదైనా డిసీజ్ హిస్టరీ ఉన్నా కానివ్వండి, కంప్లీట్గా ఇమ్యూనో సప్రెసెంట్స్ యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళలో కూడా మనం ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చూడవచ్చు. కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు హలో. హలో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. చిన్నండి హలో. బుధవారం విపరీతమైన నెచ్చి తలుపులేము విపరీతమైన 15 నెలల నుంచి. ఓకే అండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. అది తగ్గుతులేదండి, అన్నం వేసినా కూడా తగ్గుతులేదు. షుగర్ నాకు 200 నుంచి 200 ఉన్నదండి తిన్న తర్వాత. షుగరా అండి? ఓకే, ఇంకేమైనా పరీక్షలు చేయించారా? నేను ఇక్కడ చేయించా. కీళ్ళ నొప్పులు అంటే కీళ్ళ నొప్పులు గారు బాగానే ఉన్నాయన్నారు, షుగర్ వల్ల అన్నారు. ఓకే అండి. సో పెయిన్స్ అనేవి కంటిన్యూస్గా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ హై ఉన్నాయని చెప్తున్నారు మీరు, అంతేనా సార్? ఓకే సార్. సో ఎప్పుడైతే మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అంటే జనరల్గా ఏ డిసీజ్కైనా కానివ్వండి దాంతో పాటుగా మనకి షుగర్ వ్యాధి ఉన్నట్టయితే కనుక మనకి ఆ డిసీజ్ హీలింగ్ ప్రాసెస్ అంటే తగ్గుముఖం పట్టేది చాలా లేట్గా ఉంటుంది సార్, స్లోగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనకి షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి డైట్ ఫాలో అవ్వాల్సింది ఉంటుంది, అలాగే మెడికేషన్ అనేది కంటిన్యూస్గా యూజ్ చేయాల్సింది ఉంటుంది సార్. వన్స్ మనకి ఎప్పుడైతే షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయో అంటే మన నార్మల్ రేంజెస్కి ఎప్పుడైతే వస్తాయో తిన్న తర్వాత కానివ్వండి తినక ముందు కానివ్వండి ఎప్పుడైతే నార్మల్ రేంజెస్కి వస్తాయో అప్పుడు మీ వేరే మెడిసిన్స్ అన్నిటి కూడా మీ ఎముకల మీద పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి సార్. సో ఫస్ట్ మీరు డయాబెటీస్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మనకి డయాబెటీస్కి ఇంకా అలాగే ఆర్థరైటిస్కి రెండింటికి కూడా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మెడిసిన్స్ ఉన్నాయి సార్. మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి. మరి కాల్ తీసుకుందాం అండి. రాజేష్ కుమార్ గారు, హలో. రాజేష్ గారు. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో మేడం. చెప్పండి సార్. హలో మేడం, నాకు యూరిక్ యాసిడ్ బ్లడ్ లో ఎక్కువ ఉంది మేడం. ఓకే అండి. అది ఒక 4 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే. మళ్ళీ జస్ట్ 4 months ట్రీట్మెంట్ అయిన తర్వాత 10 days నుంచి టాబ్లెట్స్ అయిపోయినాయి. మళ్ళీ పెయిన్స్ అనేది కింద పాదం దగ్గర అక్కడ పెయిన్స్ వస్తున్నాయి మేడం అంతే. ఓకే అండి. సో మనకి జనరల్గా ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువైతే ఉంటాయో మన బాడీలో
ఆ యూరిక్ యాసిడ్ అనేది చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి మన జాయింట్స్లలో అంటే మనకి ఎక్కడైతే ఏళ్ళ జాయింట్ కానివ్వండి, లేకపోతే మోకాల్ జాయింట్స్ కానివ్వండి, లేకపోతే యాంకిల్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ జాయింట్స్లలో నిండుకుపోతాయి అన్నమాట ఈ క్రిస్టల్స్ అనేటివి. సో ఎప్పుడైతే ఆ జాయింట్స్లో మనకు క్రిస్టల్స్ ఉంటాయో మన మూమెంట్లో అడ్డుగా ఉంటుందన్నమాట. సో అక్కడ స్వెల్లింగ్ రావడము, మూమెంట్ అంతా కూడా పెయిన్ఫుల్గా ఉండడము, కొంతవరకు డిఫార్మిటీస్ కూడా జరగడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం జనరల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అంటాం సార్. సో ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే 4 months ట్రీట్మెంట్ తీసుకున్నారు అని చెప్తున్నారు, కానీ సో మీకు రిపోర్ట్స్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ వచ్చినాయి, కాకపోతే మళ్ళీ నార్మల్ కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్గా ఉందా, లేకపోతే మన బాడీ యాక్సెప్టెన్స్ అనేది నార్మల్ అయ్యిందా లేదా అనేది చూసుకోవాల్సింది ఉంటుంది సార్. అలాగే పెయిన్ అనేది ఎండ్ ప్రోడక్ట్ కాబట్టి ఆ పెయిన్ని తీసేయడం వల్ల మనకు కంప్లీట్గా రిజల్ట్ అనేది ఉండదు సార్. సో బేసిక్గా అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఎందుకు అవుతున్నాయి, ఈ రీజన్ నుంచి మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటామో అంటే రూట్స్ నుంచి ఎప్పుడైతే కంప్లీట్గా తీసేస్తామో అప్పుడే కంప్లీట్గా క్యూర్ అవుతుంది సార్ కేస్ అనేది. లేకపోతే మళ్ళీ రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రూట్స్ నుంచి తీసే విధంగా మన కాన్స్టిట్యూషనల్ హోమియోపతి వర్క్ చేస్తుంది సార్. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ థెరపీస్ ఇస్తాం కాబట్టి రూట్స్ నుంచి వెళ్ళిపోవడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది సార్. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి. మరి కాల్ తీసుకుందాం అండి. సైదిరెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. సమస్య మా మదర్ కి. ఓకే అండి. ఆమెకి రొమటైడ్ ఆర్థరైటిస్ ఉందండి. ఓకే. ఒక 4-5 years నుంచి ఉంది. టాబ్లెట్స్ వాడుతున్నారు, వారానికి ఒక గోళీ అనేది, ఇంకోటి HCPS అనేది ఒక టాబ్లెట్స్ వాడుతున్నారు. ఓకే సార్. అయితే ఆమెకి ఈ మూమెంట్ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడే కొద్దిగా తగ్గుతుంది తప్ప మిగతా రోజులలో మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే వీక్లీ ట్యాబ్లెట్ ఉంది లేకపోతే డైలీ వేసుకునే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి లైక్ పెయిన్ అనేది ఎండ్ ప్రోడక్ట్ అనేది తీసేస్తుంది సార్. సో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మెయిన్గా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ డిసీజ్ అవ్వడం వల్ల అంటే రోగనిరోధక శక్తి దెబ్బతినడం వల్ల వచ్చే డిసీజ్ కాబట్టి సో ఫస్ట్ మనం రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. సో ఎప్పుడైతే పెయిన్ని తీసేయడానికి ఓన్లీ పెయిన్ కిల్లర్స్ కానివ్వండి లేకపోతే స్టిరాయిడ్స్ కానీ వాడినట్టయితే పెయిన్ ఒకటే తగ్గుతుంది. మళ్ళీ ఎప్పుడైతే మీరు మెడికేషన్ ఆపేస్తారో అప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఇమ్యూన్ సిస్టమ్నే కరెక్షన్ చేసే విధంగా మనం కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్స్ ఇస్తాం సార్. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది నార్మల్గా అవుతుంది, జనరల్గా ప్రాసెస్ అంతా కూడా రివర్సల్ స్టేజెస్లో వచ్చేసింది అంటే కనుక అప్పుడు కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుంది. అలాగే మళ్ళీ పెయిన్స్ అనేవి రాకుండా కూడా ఉంటాయి సార్. సో తన రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించమనండి, మంచి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అందిస్తారు. ఆర్థరైటిస్ వల్ల ముందు ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? సో ఆర్థరైటిస్ వల్ల మెయిన్గా మనకి మూమెంట్లో ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో మనము ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకున్నాం అనుకోండి, దానిలో 4 grades ఉంటాయని చెప్పొచ్చు అనమాట. సో స్టార్టింగ్లో కొంతవరకు నడిచిన తర్వాత పెయిన్ రావడము, అలాగే సెకండ్ గ్రేడ్లో తీసుకున్నట్టయితే కొంత దూరం నడిచిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ మూమెంట్ అనేది కంటిన్యూ అవ్వడం ఉంటుంది. అలాగే థర్డ్ గ్రేడ్లో తీసుకున్నట్టయితే మెట్లు ఎక్కడం కానివ్వండి దిగడంలో కానివ్వండి పెయిన్ఫుల్గా ఉంటుంది. కొంతవరకు మూమెంట్స్ అనేది రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి, ఎక్కువ దూరం నడవలేరు అనమాట. అలాగే 4th స్టేజ్లో వచ్చేసి మనకి కంటిన్యూస్గా అడుగు తీసి అడుగు వేయడంలో కూడా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో ఇలా స్టేజ్ గ్రేడింగ్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే అడుగు తీసి అడుగు వేయడంలో ప్రాబ్లమాటిక్గా ఉండడం, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ప్రాబ్లమాటిక్గా ఉండడం, పెయిన్ఫుల్గా ఉండడం, వాళ్ళు నడవాలన్నా కానివ్వండి కూర్చోవాలన్నా కానివ్వండి ఏ విధమైన పనులు చేసుకోవాలన్నా కానీ పెయిన్ఫుల్గా ఉండడం ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాంప్లికేషన్స్ అనమాట. సో దాని తర్వాత కొంతవరకు ఎమోషనల్గా కూడా అంటే నేనేం పని చేయలేకపోతున్నాను లేకపోతే నేను ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను అనేది ఒక వన్ ఆఫ్ ద ఎమోషనల్ ట్రామా కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది, వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అని చెప్పొచ్చు అనమాట. సో అలాగే కంటిన్యూస్గా మోషన్ అనేది లేకపోవడం వల్ల కానివ్వండి లేకపోతే మూమెంట్స్ ఇవ్వకపోవడము, ఇచ్చినా కానీ పెయిన్ఫుల్గా ఉంటుందని కొంతవరకు ఇంటర్నల్గా ఫియర్ వల్ల ఆ మూమెంట్స్ ఎప్పుడైతే కంటిన్యూస్గా ఇవ్వకుండా ఉంటారో అక్కడి వరకు బోన్ అనేది స్టిఫ్నెస్ అయిపోవడము, ఆస్టియోఫైట్స్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అని చూస్తుంటామండి. మరి కాల్ తీసుకున్నాం అండి. మురళీధర్ గారు. మురళీధర్ గారు. మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు నాకు వెన్నుపూస అరిగించారు మేడం. ఓకే అండి. ఓకే, వెన్నుపూస అరిగిందండి, దాన్ని నేను బ్యాక్ సైడ్ లిక్విడ్ చేస్తున్నాయండి. ఏంటండి?
బ్యాక్ సైడ్ అంతా నొప్పులు ఎక్కువ వస్తున్నాయండి. ఓకే. వెన్నుపూస అది ఎంఆర్ఐ స్కాన్ తీస్తే L4, L5, L6 కంప్లైంట్ ఉందని చెప్పారండి. ఓకే అండి. అక్కడ అరుగుదల, ఎముకల అరుగుదలతో పాటు డిస్క్ సమస్య ఏమైనా ఉందా సార్? డిస్క్ సమస్యలు ఏం లేవన్నారు మేడం. అరిగిందని చెప్పారండి. వయసుతో పాటు అరుగుతుంది నీకు అని చెప్పారండి. ఓకే సార్. సో ఎప్పుడైతే ఇది కంటిన్యూస్లో వెన్నుపూసలో ఎముకలు ఏవైతే ఉంటాయో అవి అరుగుదలకి గురవ్వడం వల్ల మనకి పెయిన్ అనేది ఉంటుంది సార్. అలాగే కంటిన్యూ అయితే కనుక ఆ ఎముకలు ఏవైతే బరువును మోయాల్సి ఉంటుందో, అంటే మన బరువు ఏదైతే ఎముకలు మోస్తూ ఉంటాయో అవి కాస్త ప్రెషర్ అంతా కూడా డిస్క్ మీద పడే అవకాశం ఉంటుంది సార్. సో ఎప్పుడైతే డిస్క్ మీద పడుతుందో అప్పుడు నరాల్లో తిమ్మిర్లు రావడము, అలాగే పట్టేయడము, కూర్చుంటే లేవడానికి కష్టంగా ఉండడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాం సార్. సో ఏజ్ రిలేటెడ్గా మీకు అరుగుదల స్టార్ట్ అయింది అంటే కనుక అది నార్మల్గా లైక్ మీరు 60 అబవ్ ఉన్నారు అంటే కనుక వెన్నెముకలలో అరుగుదల చూస్తూ ఉంటాం. సో 60 బిలోనే ఉన్నారు అనుకోని మీరు వెన్నెముకలలో అరుగుదల అంత త్వరగా రాదనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీ ఏజ్ ఫ్యాక్టర్ ఇంకా మీ అరుగుదల అనేది మ్యాచ్ అవ్వట్లేదు అంటే కనుక అక్కడ మనం అరుగుదల అనేది అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటుగా మంచి కాల్షియం రిచ్ ఫుడ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. మరో కాల్ తీసుకుందాం అండి. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. ఓకే. చెప్పండి సార్. హలో మేడం. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు వెంకటేష్, ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. మేడం నాకు కొంచెం డిహైడ్రేషన్ వల్ల అడ్మిట్ అయ్యాను మేడం ఒకసారి హాస్పిటల్లో. ఓకే. అయితే అప్పుడు హెచ్పి అనేది బాగా 21 ఉంది మేడం. బాగా రైజ్ అయింది. రైజ్ అయ్యేసరికి అలా రైజ్ అయినప్పుడు బాగా వీక్నెస్ అను జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి మేడం, నీ జాయింట్స్ దగ్గర, రెండు కాళ్ళకి. 21 అనేది ఏ ఫ్యాక్టర్ ఉంది సార్? ఏంటి మేడం? 21 అనేది ఏ వాల్యూ చెప్తున్నారు మీరు? హెచ్పి, హీమోగ్లోబిన్ మేడం. హీమోగ్లోబిన్ 21% ఉందా? అవును మేడం. ఓకే అండి. దానివల్ల కొంచెం వీక్నెస్ అను నీ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి మేడం, అందుకని సజెషన్ అడుగుదాం. ఓకే సార్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు జనరల్గా అయితే హెచ్బి పర్సెంటేజ్ బిలో 15 ఉంటుంది సార్. సో మేల్ కేసెస్లో అది 17 వరకు ఉండొచ్చు. కాకపోతే మీకు 21% ఉంది అంటే కనుక అండర్లయింగ్ వేరే డిసీజెస్ ఉన్నా కూడా మనకి ఇట్లాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం సార్. ఇఫ్ ఇన్ కేస్ మీకు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ వల్లనే మీకు ఆర్థరైటిస్కి సమస్య వస్తుంది అంటే కనుక అక్కడ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే లైక్ మీకు వేర్ అండ్ టేర్ మెకానిజం వల్ల మీరు ఒబేస్గా ఉన్నారు, లేకపోతే మీకు జాయింట్స్లో ఫార్మేషన్ అనేది సరిగ్గా లేదు, కాల్షియం అనేది ఎముకలకి సరిగ్గా సరిపోవట్లేదు, ఇవన్నీ రీజన్స్ ఉన్నట్టయితే కనుక ఆ విధంగా మనం ట్రీట్ చేయాల్సింది ఉంటుంది సార్. సో మీకు లైక్ బ్లడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని ఫస్ట్ కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. సో ఒకసారి మీరు కొంతవరకు కోలుకున్నాక మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. వాళ్ళు మీ రిపోర్ట్స్ అన్ని కూడా చూసి మిమ్మల్ని జనరల్ ఎగ్జామినేషన్ కూడా చేసి దాని తర్వాత మీకు ఆ మెడిసిన్స్ అనేది అందివ్వడం జరుగుతుంది. మరో కాల్ తీసుకుందాం అండి. భారతి గారు. హలో. హలో. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో. 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 చెప్పండి అమ్మా. హలో. నడుమ దగ్గర బాగా పెయిన్ వస్తుందండి. డాక్టర్ ని కన్సల్ట్ చేశాను. ఓకే. హలో. డాక్టర్ కన్సల్ట్ చేసి టాబ్లెట్స్ రాసిచ్చారు. ఓకే. మీరు ఫోన్లోనే మాట్లాడండి మా. హలో. అయితే టాబ్లెట్స్ రాశారండి. కాకపోతే తగ్గొచ్చు, లేదు అంటే బొక్క కూడా అరిగిందేమో, స్కానింగ్ తీయాలన్నారండి. ఓకే. అయితే మామూలుగా ఇట్లా ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ ఇదే ప్రాబ్లం వస్తుంది కదండి, బోన్స్ అరగడము. అయితే మామూలుగా ఏం తీసుకోవాలండి ఫుడ్? సో ఫుడ్ విషయానికి వస్తే మీ ఏజ్ ఎంతమ్మా ఫస్ట్? హలో. మీ వయసు ఎంతమ్మా? 32. ఓకే అండి. సో 32 ఇయర్స్ కాబట్టి సో ఇప్పుడు మెల్లిగా మీ ఎముకలలో కాల్షియం అనేది అలాగే బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుందమ్మా. సో మనం కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, అలాగే విటమిన్ D3 అంటే ఎండలో కొంతవరకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొంతవరకు మనకి ఎముకలకి స్ట్రెంగ్త్ ఉంటూ ఉంటుంది అనమాట.
సో కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే మనకి రాగి జావా కానివ్వండి, లేకపోతే రాగులతో సంబంధించిన వస్తువులు, అలాగే మిల్క్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా మనకి కాల్షియం ఎక్కువగా ఇస్తాయండి. సో ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, దాంతోపాటు మెగ్నీషియం కంటెంట్ ఉండే ఫుడ్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన ఎముకలలో ఫార్మేషన్లో కాల్షియం, మెగ్నీషియం రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మనము కాల్షియం రిచ్ ఫుడ్స్, అలాగే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, అలాగే సన్కి ఎక్స్పోజ్ అయ్యి కొంతవరకు విటమిన్ D3, ఇవన్నీ కూడా మనకి ఎముకలు అరుగుదల అవ్వకుండా హెల్ప్ చేస్తాయమ్మా. సో మజిల్స్ జాయింట్ పెయిన్స్ మధ్య కూడా పెయిన్ వస్తుంది, చాలా ఇన్కంఫర్ట్గా ఉంటుంది అంటారు. సో ఇది ఆర్థరైటిస్ ఎంతవరకు కారణం అంటారు? సో మజిల్స్ ఎప్పుడైతే మనకి జనరల్ మన బాడీ ఫార్మేషన్లో ఎముకలకి మనకి మజిల్స్ అనేది అటాచ్డ్గా ఉంటాయి అనమాట. సో ఓన్లీ ఎప్పుడైతే మనకి మజిల్ పెయిన్స్ వరకే ఉంటున్నాయంటే అది అవుటర్ లేయర్ వరకే ఉందన్నమాట. సో ఎప్పుడైతే డీప్గా ఇంకా కంటిన్యూస్గా మనం ప్రెషర్ వేస్తున్నాము, కంటిన్యూస్గా అది నొప్పి వచ్చినా ఏదో కొంతవరకు పెయిన్ కిల్లర్స్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం మనం యాక్టివిటీస్ వితౌట్ ఎనీ కేర్ అన్నప్పుడు అది కంటిన్యూస్గా ప్రెషర్ వల్ల ఆర్థరైటిస్కి దారి తీసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే జనరల్గా ఎవరికైనా కూడా మనకి ఫస్ట్ మయాల్జియా అంటే మజిల్స్లో పెయిన్తో స్టార్ట్ అవుతుంది అనమాట, ఎటువంటి నొప్పి అయినా కానివ్వండి. అదే జాయింట్స్, ఓన్లీ జాయింట్స్ వరకు తీసుకున్నట్టయితే కనుక అరుగుదల వల్ల జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందాక పేషెంట్ కంప్లైంట్ చేసినట్టు బ్యాక్ పెయిన్ వస్తుంది, అరుగుదల అనేది. సో ఎప్పుడైతే మనకి వెన్న ఎముకల మధ్యలో అరుగుదల స్టార్ట్ అవుతుంది అంటే దానికన్నా ముందు మనకు ఒక సైన్ వస్తుంది అనమాట. సో మజిల్స్లో పెయిన్ ఉంటుంది. ఎప్పుడైతే కాల్షియం, మెగ్నీషియం అనేది మన మజిల్స్లో కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు మనకి మెగ్నీషియం మజిల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగట్లేదు. సో అక్కడ మెకానిజం అనేది ఆ ప్రాసెస్ అనేది తప్పు జరగడం వల్ల మనకి పెయిన్ అనేది మెల్లిగా స్టార్ట్ అయిపోతుంది. సో ఈ పెయిన్ని కరెక్షన్ చేసుకోవడంతో పాటుగా ఇంటర్నల్గా కూడా మనం ఎప్పుడైతే కరెక్షన్ చేసుకుంటామో అది కంప్లీట్గా హెల్ప్ అవుతుంది. సో ఆర్థరైటిస్ ఇంకా మజిల్ పెయిన్స్ ఇవన్నీ కూడా కోరిలేటెడ్గా చెప్పుకోవచ్చు. దీనివల్ల అది దానివల్ల ఇది అనేది కంపల్సరీ అనే కాజెస్ ఉండవమ్మా. ఎటువంటి ఫుడ్ మేనేజ్మెంట్ పాటించాలంటారు? సో ఇందాక నేను చెప్పినట్టు కాల్షియం రిచ్ ఫుడ్స్ కానివ్వండి, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ కానివ్వండి కంపల్సరీ అవసరం అండి. అండ్ ఫీమేల్లో వన్స్ 30 క్రాస్ అయిన తర్వాత, అలాగే వాళ్ళకి మెనోపాజల్ ఏజ్ వచ్చింది అంతే, లైక్ 40స్లో వాళ్ళకి ఎప్పుడైతే నెలసరి అనేది ఆగిపోతూ ఉంటుందో అప్పుడు వాళ్ళలో మనకి కొంతవరకు చేంజెస్ అనేది చూస్తూ ఉంటాము. కాల్షియం అనేది డబుల్ టైమ్స్ తక్కువగా ఉండడము, అలాగే విటమిన్ D3 అనేది సరిగా అందకపోవటము, అలాగే వేరే కాంపోనెంట్స్ ఏవైతే న్యూట్రిషన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఎముకలకు సరిగ్గా అందకపోవడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో అలా ఏజ్ ఒకసారి పెరుగుతుంది అన్నప్పుడు కొంతవరకు మనం డైట్లో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, అలాగే హెల్దీ న్యూట్రిషియస్ డైట్స్ తీసుకోవడము, స్ప్రౌట్స్, అలాగే వాకింగ్కి వెళ్ళడము. సన్లో అంటే వాకింగ్ అంటే మధ్యాహ్నం అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ సన్ రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఈవినింగ్ టైంలో సన్ రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం కానివ్వండి, మనకు మంచి విటమిన్ D3 అందుతుంది అనమాట. సో ఇవన్నీ మెయిన్ కాంపోనెంట్స్. మన బోన్ ఫార్మేషన్ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఇవన్నీ కాంపోనెంట్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. మరో కాల్ తీసుకుందాం అండి. వినయ్ గారు. హలో వినయ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం మీ సమస్యను చెప్పండి. మేడం చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మాకు మోకాల్లో జాయింట్స్ లలో పెయిన్ వస్తుంది మేడం, లాస్ట్ ఒక ఫ్యూ డేస్ నుంచి. ఓకే. అది దేని వల్ల ఏంటనేది. సో ఏజ్ ఎంత అండి మీది? అది 28 మేడం. 28. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఆర్థరైటిస్ ఉందా? అంటే మా మమ్మీకి ఈ మధ్యన ఒక 3-4 ఇయర్స్ ఉంటుందండి. నార్మల్ గా మోకాళ్ళ జాయింట్స్ పెయిన్ ఉన్నాయి, జాయింట్స్ లో గుజ్జు అరిగిపోవడం అంటారు కదా, అలాంటిది ఉందండి. ఓకే. సో మీ బరువు ఏదైనా ఫ్యాక్టర్ ఉందా? అంటే వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నానండి. సో అది రీజన్ ఉంటుంది సార్. సో ఎప్పుడైతే మనం ఒబీస్ ఉన్నామో అంటే వెయిట్ ఎక్కువగా మన బాడీ హైట్కి వెయిట్కి మ్యాచ్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు కంటిన్యూస్గా మన వెయిట్ బేరింగ్ జాయింట్స్ అని చెప్తూ ఉంటాం అనమాట, మన నీస్ ఇంకా యాంకిల్స్ని. సో ఎప్పుడైతే కంటిన్యూస్గా బరువు అనేది చెప్పండి. అరికాలలో కూడా కొంచెం పెయిన్స్ వచ్చేది మేడం, మార్నింగ్ లేచినప్పుడు, మళ్ళీ తర్వాత వెంటనే తగ్గిపోయాను సార్. ఓకే సార్. సో మనకి ఇవన్నీ కూడా వెయిట్ బేరింగ్ ఏరియాస్ కదండి, మనకు పాదాల మీదనే మనం నించోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి అదంతా కూడా కంటిన్యూస్గా ప్రెషర్లో ఉంటుందన్నమాట. సో మీ వెయిట్ ఏదైతే మన మోకాలు మోసేంత వరకు ఓకే, మొయ్యలేనంత వెయిట్ కనుక మనం గ్రో అవుతున్నాము అంటే కనుక అక్కడ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల తొందరగానే మనకు ఆర్థరైటిక్ చేంజెస్ అనేది చూడడం స్టార్ట్ అవుతుంది అనమాట.
సో కొంతవరకు మీ బరువును కంట్రోల్లో చేసుకోండి. అలాగే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది అంటే కనుక మీరు కాల్షియం రిచ్ ఫుడ్స్ కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. సో హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారంటారు? సో మన హోమియో కేర్లో మనము ఫస్ట్ రూట్ కాజెస్ ఏంటి, ఇందాక ఇప్పుడు పేషెంట్ మాట్లాడినట్టు ఒబేసిటీ ఈజ్ ద రీజన్ ఫర్ హిజ్ నీ పెయిన్స్ అనమాట. సో మనకి ఆ కాజ్ ఏంటి అనేది మనం చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వెయిట్ గెయిన్ అవుతున్నారు, దానివల్ల ఆర్థరైటిక్ పెయిన్స్ వస్తున్నాయా, లేకపోతే సోరియాసిస్ ఉంది హిస్టరీలో దానివల్ల పెయిన్స్ వస్తున్నాయా, లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అది. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్షన్ చేసుకునే విధంగా, సో దాని మూల కారణం ఏంటి, వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద డిసీజ్ అనేది చూసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది అందివ్వడం జరుగుతుంది అనమాట మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆర్థరైటిస్ సమస్యకి మంచి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.